యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుతో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిఎస్ దగ్గరికి జనసేన కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులు వాటిని అడ్డుకున్నారు. దీంతో బ్యారికేడ్లను నెట్టుకుని ముందుకు వెళ్లడానికి జనసేన కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు కింద పడిపోయారు. పోలీసులు జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పిఎస్ దగ్గరికి చేరుకున్న వారిని వెనక్కి పంపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ ని మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి జోసెఫ్ పై మచిలీపట్నం జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో కాకినాడ జిల్లా సర్పవరంలో నిన్న జోసెఫ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి మచిలీపట్నం పరిధిలోని ఇనకుదురు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే నిన్నటి పరిస్థితులతో ఇనకుదురు పోలీసులు అలర్ట్ అయ్యారు. పిఎస్ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. గేట్లు మూసేసి అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. వసంత్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఇనకుదురు పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా పోలీసులు? ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? ప్రస్తుతం ఎనుగుదురుపేట పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు చేరుకుంటున్నారు. యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఎనుగుదురుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న కాకినాడ నుంచి భారీ భద్రత నడుమున అతన్ని మచిలీపట్నం ఉన్నటువంటి ఎనుగుదురుపేట పిఎస్కు తీసుకొచ్చారు. అయితే రావణ్ ఎనుగుదురు పిఎస్లోనే ఉన్నట్టు తెలుసుకున్నటువంటి జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చేరుకున్న ముందస్తు చర్యల్లో భాగంగా నిన్న చోటు చేసుకున్నటువంటి ఘటనలు పరిణామాలతోటి భారీ భద్రతను ఇటు పోలీస్ స్టేషన్ బయట ఏర్పాటు చేసినప్పటికీ కూడా వారి పోలీసుల వలయాన్ని దాటుకుని తోసుకుంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ముట్టడించారు. రావణ్ను అప్పగించాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున స్టేషన్ బయట ఆందోళన చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అత్యుత్త వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇటు జనసేన పార్టీ నేతలు తీవ్రంగా అందులో రావణ్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దిగ్బంధించారు. స్టేషన్ బయట ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదనపు బలగాలను కూడా స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి మోహరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరూ హరించట్లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ పొరతు వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినా, వ్యక్తిగత దూషణలు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించమంటూ కూడా ఆయన ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. అది జరిగిన సరిగ్గా ఒకరోజు తర్వాత ఈ వరుసగా ఈ కేసుల నమోదు ప్రక్రియ, అరెస్టుల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగానే ఎనుగుదురుపేటలో పోలీసులు నిన్న కాకినాడ నుంచి అదుపులు తీసుకుని ఇక్కడ తీసుకొచ్చారు. నిన్న కాకినాడలో కూడా అతని పైన కోడిగుడ్లతోటి రాళ్లతోటి పోలీసుల సమక్షంలో దాడికి యత్నించడంతో అక్కడ భారీ భద్రతను అతను కోర్టుకు తరలించారు. రిమాండ్ రిజెక్ట్ చేయడంతో అక్కడి నుంచి నేరుగా ఎనుగుదురుపేట పిఎస్కు తీసుకొచ్చారు. సో ప్రస్తుతం మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు మొత్తం కూడా ఎనుగుదురుపేట పిఎస్ను ముట్టడించారు. ప్రస్తుతం స్టేషన్ బయట ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.